ఓకే, అందరం మనం ప్రేయర్ చేసుకొని మీటింగ్ ని స్టార్ట్ చేసుకుందాము. ప్రేయర్ పొజిషన్స్ రండి. 1 2 3. పరిశుద్ధ ప్రేమ బయట దయతో క్షమించండి తండ్రి. యేసయ్య ప్రేయర్లో మేము అందరం తండ్రి జోడులో సమకూడి తండ్రి అనేక విషయాలు తండ్రి మేము తెలుసుకోవడానికి తండ్రి మా తండ్రి టీచర్ తండ్రి యేసయ్య మంచి ట్రైనింగ్ తీసుకున్నారు. మరి వారు ప్రాక్టికల్స్ చెప్తూ ఉండగా తండ్రి వారికి తోడండి చెప్తున్నారు తండ్రి. మీ ఆత్మతో నింపి తండ్రి మీరు చెప్పుకోవాల్సినట్లు మీరు తోడండి ఆయన. మీరు జ్ఞాపకం చేసుకోమని వీళ్ళంతట్లో మీరు తోడైనమని యేసుక్రీస్తు వారి పేరు అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. 3 2 1. Amen. Over to Hepsi. Hepsi. Okay. Okay, start చేయండి. పిల్లలు అందరికి వందనాలు. వందనాలక్క. ఈ రోజు బైబిల్ లెసన్ ని మనం ప్రేయర్ తో స్టార్ట్ చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే మనం స్టార్ట్ చేసుకుందాం ప్రేయర్. 1 2 3. పరిశుద్ధుడా, కృపామయుడ, కనికరం గల దేవా, నాయన నీ పరిశుద్ధ నామానికి విరాజవంగా స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన ఈ బైబిల్ లెసన్ చెప్పుచుండగా నాయన నీ జ్ఞానాన్ని మాకు ఇవ్వండి ప్రభా. పిల్లలకి ఎలాగ చెప్పాలో, వాళ్ళకి అర్థమయ్యే రీతి మేము ఎలాగ బోధించాలో మాకు అర్థం చేయండి ప్రభా. అలాగే స్టోరీ చెప్తున్నప్పుడు పిల్లలు ఎక్కడ అల్లరి చేయకుండా నాయన నీ జ్ఞానాన్ని వారికి కూడా ఇవ్వమని, నేర్చుకున్న ప్రతి ఒక్కటిని వారి జీవితంలో అలవర్చుకోవడానికి ఎక్కడ ఎటువంటి పొరపాట్లు చేయకుండా జీవితాంతం నీకు లోబడి ఉండటానికి మీరే సహాయం చేయమని, ఈ చిన్న ప్రార్థన నీ పాసాన్ని చేర్చుకోమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు పిల్లలు. ఈ రోజు మనం బైబిల్ లెసన్ ని స్టార్ట్ చేసుకుందాం. అందుకంటే ముందు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు ఎప్పుడైనా పారాలిసిస్ వచ్చిన ఒక వ్యక్తిని కానీ ఒక మనిషిని కానీ ఎవరినైనా చూసారా పిల్లలు? చూసామక్క. వాళ్ళకి ఏమైంది? వాళ్ళు కదులుతారా, నడుస్తారా? వాళ్ళకి ఒక చెయ్యి ఒక కాలు వంకర పోయింది అక్క, నడవలేరు ఫ్రీగా. అవును పిల్లలు, కరెక్ట్ గా చెప్పారు. అలాగే మనం కూడా ఈరోజు ఒక పారాలిసిస్ వచ్చిన వ్యక్తి గురించి నేర్చుకుందాం. అందరు మీ బైబిల్ని తెచ్చుకున్నారా పిల్లలు? తెచ్చుకున్నాం అక్క. బైబిల్లో మనం చెప్పుకోబోయే లెసన్ ని ఎక్కడుందో చూద్దాము. మార్కు సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు పిల్లలు. ఫస్ట్ వచనం చదువుకొని బైబిల్ లెసన్ ని స్టార్ట్ చేసుకుందాం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఆ ఇంట ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటినైనను వారికి స్థలము లేకపోయెను. అయితే పిల్లలు, ముందు మనం లెసన్ ని స్టార్ట్ చేసే ముందుగా ఒక యాక్షన్ సాంగ్ చేద్దామా? రెడీయా అందరూ? రెడీ అక్క. ఈ సాంగ్ మీ అందరికి తెలుసు అనుకుంటున్నాను. నేను చెప్పబోయే స్టోరీకి చాలా రిలేటెడ్ గా ఉంటుంది ఈ సాంగ్. ఓకేనా? ఓకే అక్క. దిన్నా దిన్ దిన్న తానానా, దిన్నా దిన్ దిన్న తానానా, అడ్డంకులు వచ్చెనని స్నేహమాగిపోలేదు. దిన్నా దిన్ దిన్న తానానా, పక్షపాతి రోగి అని చేయి విడవలేదు. దిన్నా దిన్ దిన్న తానానా, భలేగుంది కేరీ ఫ్రెండ్షిప్,
నాకు లైక్ వాయే సూపర్ ఓ ఫ్రెండ్షిప్ భలేగుంది కేరీ ఫ్రెండ్షిప్ నాకు లైక్ వాయే సూపర్ ఓ ఫ్రెండ్షిప్ నిన్న తానాన నిన్న తానాన ఇంటి మీదికెక్కినారు వన్ బై వన్ పెంకులు విప్పినారు వన్ బై వన్ పరుపును తాళ్ళతో కట్టారు యేసు ఎదుట దింపారు పరుపును తాళ్ళతో కట్టారు యేసు ఎదుట దింపారు భలేగుంది కేరీ ఫ్రెండ్షిప్ నాకు లైక్ వాయే సూపర్ ఓ ఫ్రెండ్షిప్. అర్థమైందా పిల్లలు సాంగ్? అర్థమైందక్క. సూపర్ అక్క, సూపర్. నేను ఇప్పుడు సాంగ్ ఎందుకు పాడానంటే, యాక్షన్ సాంగ్ ఎందుకు చేశానంటే, నేను స్టోరీ చెప్పేటప్పుడు మీకు ఇంకా ఈ యాక్షన్ సాంగ్ ద్వారా క్వశ్చన్స్ అడిగేటప్పుడు చాలా ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు మీరు. ఓకేనా? ఓకే అక్క. ఈరోజు మనం బైబిల్ లెసన్ ని స్టార్ట్ చేసుకుందాం. కపెర్నహూము. హెప్సీ 1 minute. కపెర్నహూము అనే ఊరుంది పిల్లలు. ఆ ఊరికంట యేసయ్య ఒకసారి వచ్చాడంట పిల్లలు. మరలా ఆయన కపెర్నహూముకు రావాలనుకున్నారంట. ఆయన కపెర్నహూములోనికి వస్తున్నాడంట పిల్లలు. ఇంకా కపెర్నహూములోకి యేసయ్య వస్తున్నాడని ఒకరి నుంచి ఒకరికి ఇదిగోండి చూడండి చెవుల్లో చెప్పుకుంటున్నారు, అరే యేసయ్య వస్తున్నాడంట, మనం కూడా వెళ్దాం యేసయ్య దగ్గరికి అని చెప్పి చూడండి ఒకరి నుంచి ఒకరు ఎలాగ చెప్పుకుంటున్నారు మాటల్ని. అలా చెప్పుకునేసరికి ఇంకా ఆ ఊరందరికి తెలిసిపోయిందంటే పిల్లలు, యేసయ్య వస్తున్నాడు, యేసయ్య మనకి స్వస్థత కార్యాలు చేస్తాడు, మనం వెళ్దాము, నన్ను బాగు చేస్తాడు యేసయ్య అని చెప్పి ఇంకా అందరూ ఒకరి నుంచి ఒకరికి అలా చెప్పుకుంటున్నారంట పిల్లలు. ఇంకా యేసయ్య ఏం చేశాడు తెలుసా? ఇంకా కపెర్నహూములో ప్రవేశించి ఒక ఇంటిలోకి వెళ్ళాడు పిల్లలు. ఇంకా యేసయ్య ఆ ఇంట్లో ఉన్నాడని తెలిసి ఇదిగోండి చూడండి ఎంతమంది వచ్చేసారు. అసలు కొంచెం ఇంత ప్లేస్ కూడా లేదు పిల్లలు ఆ ఇంట్లో. ఇంకా యేసయ్య ఆ ఇంట్లోకి వెళ్ళాడని తెలిసినాక ఇంకా చాలా మంది వచ్చేసారు. అప్పుడు యేసయ్య ఏం చేశాడో తెలుసా? యేసయ్య ఇంకా వాళ్ళందరికీ వాక్యం చెప్తా ఉన్నాడు పిల్లలు. ఇంకా వాక్యం చెప్తుంటే ఇంకా అలా అందరూ ఇంకా సైలెంట్ గా వింటున్నారంట. ఇంకా యేసయ్య ఇంకా అందరికి అలా వాక్యం బోధిస్తున్నాడు. అయితే అదే ఊర్లో ఒక వ్యక్తి ఉన్నాడు పిల్లలు. ఎవరో తెలుసా? పక్షవాతం రోగి. ఆయనకేమైంది? ఆయన కాళ్ళు చూడండి అస్సలు నడవలేడు. ఆయన ఒక చెయ్యి కూడా కదలలేదు. అలాగా ఆయన రోజుల తరబడి అంతే ఒక బెడ్ మీద ఇంకా అలా పడుకొని ఉండేవాడు పిల్లలు. ఇంకా ఆయన దగ్గర వాటర్ పెట్టుకునేవాడు, ఆయన చెయ్యి దగ్గరే ఇదిగోండి ఫ్రూట్స్ కాయలు ఇంకా అలా పెట్టుకొని ఇంకా ఒక చేత్తో వాటర్ తాగడము, ఒక చేత్తో ఫ్రూట్స్ తింటూ అలా చేసేవాడు పిల్లలు. అయితే ఒక రోజు ఈయన కూడా తెలిసిందంట, అరే యేసయ్య వస్తున్నాడు కదా మన ఊరికి, అబ్బా నేను కూడా వెళ్తే యేసయ్య నా కాళ్ళు నా చేతులు స్వస్థపరుస్తాడు, నేను కూడా వెళ్ళాలి యేసయ్య దగ్గరికి, యేసయ్య ఎక్కడున్నాడు నేను చూడాలని చెప్పి ఇంకా ఆయన మనసులో అనుకుంటాడండి పిల్లలు. అనుకునేసరికి ఇప్పుడు ఆయన నడవగలుగుతాడా? నడవలేరు కదా పిల్లలు. అయితే ఇంకా ఆయనకి అర్థం కాలేదు, అబ్బా ఇప్పుడు నన్ను ఎలా వెళ్ళాలి యేసయ్య దగ్గరికి, నన్ను ఎవరు తీసుకెళ్తారు ఇప్పుడు యేసయ్య దగ్గరికి అని ఆలోచిస్తుండగా ఆయనకి ఏమైంది తెలుసా? వాళ్ళ ఫ్రెండ్స్ గుర్తొచ్చేసారు. వాళ్ళ ఫ్రెండ్స్ కి ఇంకా ఆయన ఏం చేశారు, వాళ్ళ ఫ్రెండ్స్ ని పిలుచుకొని వచ్చాడు పిల్లలు. ఒక వ్యక్తికి చెప్పి, అరే నువ్వు నా ఫ్రెండ్స్ ని పిలుచుకొస్తావా, నేను వాళ్ళ ద్వారా యేసయ్య దగ్గరికి వెళ్తాను, అప్పుడు యేసయ్య నా కాళ్ళు నా చేతులు స్వస్థపరుస్తాడు, అప్పుడు నేను కూడా మీలాగే నడిచి మీతో పాటు యేసయ్య దగ్గరికి రావచ్చు అని ఇంకొక ఫ్రెండ్స్ కి చెప్తారు పిల్లలు. వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్పమంటాడు ఆయన్ని. ఇంక వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు. ఇదిగోండి చూడండి వాళ్ళు 4 ఫ్రెండ్స్ వచ్చారు పిల్లలు. వాళ్ళు 4 ఫ్రెండ్స్ వచ్చారు ఆయనకి. ఆయన ఏం చెప్తాడు తెలుసా? ఆయన
అరే మీరు నన్ను ఏసై దగ్గరికి తీసుకెళ్తారా, అప్పుడు నన్ను ఏసై స్వస్థపరుస్తాడు, నా కాళ్ళు నా చేతులు స్వస్థపరుస్తాడు, అప్పుడు నేను కూడా మీలాగా నడుచుకుంటే ఏసై దగ్గరికి వస్తానని ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అడిగితే వాళ్ళ ఫ్రెండ్స్ అరేరా మేము తీసుకొని వెళ్తాము, నువ్వు రా మాతో పాటు, అటోకొల్లం ఇటోకొల్లం పట్టుకుంటాము నిన్ను అని చెప్పారు పిల్లలు. ఇంకా అలాగా వాళ్ళ ఫ్రెండ్ ని వాళ్ళు ఏం చేశారు, అలాగా మోసుకొని వెళ్తా ఉన్నారు. ఈ 4 ఫ్రెండ్స్ లో ఒక సెకండ్ ఫ్రెండ్ ఏం చెప్పాడు తెలుసా పిల్లలు, అరే అబ్బా ఇంతమంది జనం వచ్చారు ఏసైని చూడటానికి, ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలి ఏసై దగ్గరికి, కొంచెం కాలు పెట్టడానికి కూడా ప్లేస్ లేదు, ఎలా వెళ్ళాలి ఇప్పుడు ఏసై దగ్గరికి అనగానే ఇంక ఫస్ట్ ఫ్రెండ్ కి చెప్తాడంట. ఆ ఫస్ట్ ఫ్రెండ్ అరే ఎలా రా చూద్దాం ఆలోచిద్దాం అని చెప్పాడు. అప్పుడు ఆ ఫస్ట్ ఫ్రెండ్ కి ఇక్కడ చూడండి మెట్లు కనపడుతున్నాయా మీకు కూడా, అలాగే ఆ ఫ్రెండ్ కూడా మెట్లు కనపడ్డాయంట. సెకండ్ ఫ్రెండ్ తో చెప్తున్నాడు, అరే అక్కడ మెట్లు ఉన్నాయిరా, మనము ఆ మెట్లు ఎక్కి వెళ్దాము, అప్పుడు మన ఫ్రెండ్ ని మనం ఈజీగా పైకి తీసుకెళ్లేసి ఆ హోల్ చేసేసి పైన కిందకు దింపుతాంరా అని చెప్పి ఇంకా అలాగ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మెట్లు ఎక్కడానికి ట్రై చేస్తారు పిల్లలు. ఇంకా అట్లా మెట్లు ఎక్కడానికి ఇదిగోండి చూడండి ఇలా మెట్లు ఎక్కుతున్నారు. మెట్లెక్కి ఇంకా జాగ్రత్తగా వాళ్ళ ఫ్రెండ్ ని ఇటిద్దరు పట్టుకొని జాగ్రత్తగా తీసుకొని వెళ్తున్నారు మెట్లు ఎక్కించి. ఇంకా అలా మెట్లు ఎక్కి తీసుకెళ్తాను ఇంకా ఆయన్నేమో ఒక పక్కన పడుకోబెట్టేశారు పిల్లలు. ఇంక ఇద్దరు ఏం చేశారో తెలుసా, ఇదిగోండి చూడండి ఇదిగో ఇలా రూప్ ని విడదీస్తున్నారు, పెంకులో 1 by 1 గా విప్పుతున్నారు పిల్లలు. అలా విప్పి ఏసై దగ్గరికి తీసుకొని వెళ్తున్నారంట. చూడండి ఎలా దింపుతున్నారో చూడండి, కిందకి చిన్నగా తిప్పుతున్నారు ఆయన్ని, ఎక్కడ పడిపోతాడు మళ్ళీ ఇంకా ఆయన మళ్ళీ ఏమైనా ఎముకలు ఇరిగిపోతాయని చెప్పి చిన్నగా తిప్పుతున్నారు ఆయన్ని. ఆయనకి అసలు పడతానని భయం కూడా లేదు పిల్లలు. చూడండి వాళ్ళ ఫ్రెండ్స్ మీద ఎంత నమ్మకం ఉందో, ఏసై మీద కూడా అంతే విశ్వాసం ఉంచాడు పిల్లలు. అబ్బా ఇప్పుడు నేను పడతానా, లేదు పడను, ఏసై నన్ను రక్షిస్తాడు అని చెప్పి చాలా విశ్వాసంతో చూడండి ఎడ్జెస్ లో పడుకోబెట్టి ఇంకా అలా కిందకు దింపుతా ఉన్నారు. ఇంకా కిందకు దింపుతా ఉంటే అప్పుడు ఏసై అడుగుతున్నారు, ఎవరు నువ్వు, ఏమైంది నీకు, చెప్పు ఏమైంది నీకు. అప్పుడు ఆయన చెప్తున్నాడంట, అయ్యా నా కాళ్ళు బాగాలేదు, నా చేతులేమో చచ్చిపడిపోయినాయి, పెరాలసిస్ వచ్చింది నాకు, ఇప్పుడు నేను కదలలేను, నువ్వు నన్ను స్వస్థపరిచావనుకో నేను అప్పుడు నీ దగ్గరగా నడుచుకుంటూ వస్తాను అని చెప్పాడంట పిల్లలు. అప్పుడు ఆయన ఏసై లేదు, ఆయన విశ్వాసం చూసి అప్పుడు ఏసై ఏమన్నాడో తెలుసా పిల్లలు, కుమారుడా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, నువ్వు లేచి నడవమని చెప్పాడు పిల్లలు. అప్పుడు ఇంకా ఆయన ఏం చేస్తున్నాడు, ఇట్లా కూర్చున్నాడు, ట్రై చేయడానికి లెగుస్తున్నాడు, ఇట్లా చిన్నగా మెల్లగా లెగుస్తుంటే ఇక్కడ 3 మెంబర్స్ కనబడుతున్నారా మీకు, వాళ్ళేంటో తెలుసా, ఏసయ్య అక్కడికి వెళ్తే, ఏసయ్య అక్కడ సువార్త చేస్తే అక్కడికి వెళ్ళి ఈయన ఏసయ్య, ఈయన మేము నమ్మాలా అని ఏసైకి ఆపోజిట్ వర్డ్స్ చెప్తా ఉంటారు పిల్లలు. అలాగే ఏసయ్య కపెర్నహూముకు వచ్చాడని ఇంకా వాళ్ళు కూడా ఏసై దగ్గరకు వచ్చేసాడు. ఏసయ్య ఏమన్నాడు ఈ వాయుతో, కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి, నువ్వు లేచి నడవమని చెప్పారు కదా. అప్పుడు వీళ్ళేమనుకుంటున్నారు తెలుసా, వాళ్ళ మనసులో ఏంటి ఈయనేమన్నా దేవుడా, ఈయన మన పాపాలని రక్షిస్తాడా, కాదు చీచి ఈయన అసలు దేవుడే కాదు, ఏంటి ఆ కాళ్ళు చచ్చిపడిపోయిన ఆయన్ని, చేతులు చచ్చిపడిపోయిన ఆయన్ని లేపుతాడా అని వాళ్ళ మనసులో అనుకుంటున్నారు పిల్లలు. ఇంకప్పుడు ఏసయ్య వాళ్ళ మాటలన్నీ ఎరిగి ఏం చేశాడు తెలుసా, ఏంటి మీరు ఇలా ఆలోచిస్తున్నారు, భూమి మీద మనుషు కుమారునికి తప్పితే ఎవ్వరికి పాపమును క్షమించే వరం లేదు, నాకు ఒక్కడికే దేవుడు ఇచ్చారు, మీరు నమ్మాలని చెప్పి ఇంక ఈయనతో ఏం చేశారు తెలుసా, ఇంక ఏసయ్య ఈ పక్షవాయువుతో చెప్తున్నారు, కుమారుడా నువ్వు లేచి నడువు, నా మీద విశ్వాసం ఉంచు, నేను నిన్ను స్వస్థపరుస్తాను అనగానే అప్పుడు ఆయన లేదు పిల్లలు, ఇదిగోండి చూడండి తక్కువని లేచేసి పరిగెత్తుతున్నాడు. ఇంకా బాగా సంతోషం వచ్చేసింది ఆయనకి, ఆహా నాకు ఏసయ్య స్వస్థపరిచాడు, నా కాళ్ళు చేతులు బాగోని అని చెప్పి ఇంకా ఆయన పరుపెత్తుకొని పరిగెత్తడం స్టార్ట్ చేశారు పిల్లలు.
ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారు తెలుసా? అవును, ఏసై మనల్ని స్వస్థపరుస్తాడని చెప్పి నమ్మి ఇంకా పక్కకి వెళ్ళిపోయారు పిల్లలు. ఓకేనా? ఈ లెసన్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? విశ్వాసంతో అడిగితే యేసయ్య స్వస్థపరుస్తుంది. ఏసై మీద మనం విశ్వాసం ఉంచాలి. ఇప్పుడు ఆయన కిందకి దింపేటప్పుడు ఆయన ఏమన్నా భయపడ్డాడా పిల్లలు? అంత పైనుంచి దింపేటప్పుడు భయపడలేదు కదా. మనం కూడా ఏసయ్య దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంతమంది భయపడతా ఉంటారు. అమ్మో, ఏసై నన్ను స్వస్థపరుస్తాడా? అమ్మా, ఏసై నేను చాలా పాపాలు చేశాను కదా, ఏసై నన్ను రక్షిస్తాడా అని అపనమ్మకం ఉంచకూడదు పిల్లలు. విశ్వాసం ఉంచాలి. ఏసై మనకి ఏదైనా చేస్తాడని చెప్పి విశ్వాసం ఉంచాలి. ఓకేనా? మెమరీ వర్డ్స్ ని చూసుకుందాం పిల్లలు. నీ విశ్వాసము నిన్ను రక్షించెను. లూకాసు వార్త 7వ అధ్యాయము 50వ వచనము. ఖండత వాక్యం మీరు అందరూ నేర్చుకోవాలి పిల్లలు. ఓకేనా? నెక్స్ట్ వీక్ నేను అడుగుతాను, అందరూ నేర్చుకొని రావాలి. ఓకేనా? ఓకే అక్క. ఇప్పుడు యాక్టివిటీ చూద్దామా? చాలా బాగుంటుంది పిల్లలు. నేను ఎవరిని చేశానో తెలుసా? పక్షవాయువు గలవాన్ని చేశాను పిల్లలు. ఇదిగోండి చూడండి. వావ్ అక్క, బాగుందక్క. ఆయన స్వస్థపరిచినాక ఇలా లేచి వెళ్ళిపోయాడు పిల్లలు. ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇది ఎలా చేయాలో చెప్పనా? చెప్పండి అక్క. 2 పేపర్స్ ని తీసుకోవాలి. మనకి ఇష్టమైన కలర్స్ ని 2 పేపర్స్ తీసుకొని ఒక 2 హాఫ్ రోల్స్ గా చుట్టి వాటిని కట్ చేయాలి పిల్లలు. ఇలా కట్ చేసిన తర్వాత ఆ రెండింటికి మధ్యలో ఒక పేపర్ ని స్టిక్ చేసుకోవాలి. బెడ్ లాగా మనకి స్టిక్ చేసుకున్నాక ఒక మనిషిని మనం డ్రా చేసేసి ఆయన్ని అతికించాలి పిల్లలు. ఓకేనా? ఓకే అక్క. ప్రార్థనతో ఎండ్ చేసుకుందాం పిల్లలు. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రేయర్ చేసుకుందాము. పరిశుద్ధుడా, కృపామేడ, కనుకరంగల దేవా, నాయన నీ పరిశుద్ధ నామానికి విరాజవందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన పిల్లలు చక్కగా సండే స్కూల్ స్టోరీని లెసన్ ని విన్నందుకు నీకు వందనాలు ప్రభా. నాయన ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవడానికి నాయన సహాయం చేయండి ప్రభా. కంటత వారికి నేర్చుకొని రావడానికి మీరే సహాయం చేయమని, అయ్యా నాయన బైబిల్ పూర్తిగా చదవడానికి సహాయం చేయమని, ఈ చిన్న ప్రార్థన పాసాన్ని చేర్చుకోమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Very good. Super Hepsi. So over to Gloria Akka. Hepsi, video on. నేను చెప్పనా? Glory చెప్పు. వందనాలు హెప్సి. నా వాయిస్ వినిపిస్తుందో లేదో చెప్పండి ఒక్కసారి. వినిపిస్తుంది. ఓకే, సరే. వెరీ గుడ్ హెప్సి, చాలా బాగా చెప్పావు. నీ ఎనర్జీ చాలా బాగా చేసావు. పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వటం కానీ, ఇంట్రడక్షన్, ప్రేయర్ అన్ని, బైబిల్ రీడింగ్ కూడా చేసావు. యాక్షన్ సాంగ్ ఒకటి ఎక్స్ట్రా చేసావు, అది చాలా బాగుంది. అయితే ఇది మామూలుగా మనం సండే స్కూల్లో ఉంటాం కదా, ఇక్కడ మనకి కొంచెం తక్కువ టైం ఉంటది కాబట్టి నువ్వు ఇప్పుడు మనందరికి తెలుసు అనుకో, నేను ఈ సాంగ్ పాడదాం అనుకున్నాను అక్క, లెసన్ ముందని చెప్తే సరిపోయిద్ది. ఓకేనా? కానీ ఇది చిన్న సాంగ్ కాబట్టి పర్లేదు. ఒకవేళ అది పెద్ద సాంగ్ అయితే అలా చెప్పండి, సరేనా? మిగతా సిస్టర్స్ కూడా ఎవరైనా మీరు ఒకవేళ ఏమన్నా పాట నేర్పిద్దాం అనుకుంటే, అక్క నేను ఈ పాట పాడదాం అనుకున్నాను, ఇందులో ఈ లెసన్ గురించి ఉంది కదా, అది పిల్లలకు నేర్పించి చేద్దాం అనుకున్నాను, అలా చెప్పండి. తర్వాత నీ లెసన్ కూడా చాలా బాగా చెప్పావు.
ఇంకొక మెయిన్ ఏంటంటే వాయిస్ మాడ్యులేషన్స్ బాగా ఇచ్చావు, అంటే పిల్లలకి అర్థమయ్యేలాగా, ఆ, అంటే పిల్లల భాషలోకి వెళ్ళినట్టు చాలా బాగా చేసాము. అయితే ఆ, ఒక్క రెండు నేను రాసుకున్నాను. అదేంటంటే ఆ, దీని మొత్తంలో నువ్వు దేని గురించి హైలైట్ చేసినట్టుందంటే, ఆయన పైనుండి కిందకి దించేటప్పుడు ఆయన ఏం భయపడలేదు కదా, అందుకే మనం భయపడకూడదు అని చెప్పావు కదా. అంటే దానికంటే ఎక్కువగా మనం యేసు దగ్గరికి వచ్చినప్పుడు, అంటే మన విశ్వాసం ద్వారా మనం విశ్వాసం కలిగి ఉంటే దేవుడు స్వస్థపరుస్తాడని అది చెప్పావు. కానీ దానికంటే ఎక్కువగా నువ్వు పైనుండి ఆయన దించేసినప్పుడు ఆయన భయపడలేదు కదా అని దాన్ని కొంచెం హైలైట్ చేసినట్టుంది. ఓకేనా? అంటే మనము లెసన్ లెసన్ చెప్పే దానిలో మనము ఏదైతే మెయిన్ గా తీసుకుంటాం దాన్ని స్ట్రెస్ చేస్తాం కదా. సో దానికన్నా ఎక్కువ మనము విశ్వాసంతో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆ, ఆయన కార్యం జరిగిస్తాడు అన్నదాన్ని హైలైట్ చేస్తే బాగుండని అనిపించింది. అదొక విషయం. తర్వాత ఎండింగ్ ప్రేయర్ చేసేటప్పుడు మనం ఏంటంటే, ఇప్పుడు నువ్వు లెసన్ చెప్పావు కదా, ఆ లెసన్ లోనే పిల్లలకి అర్థమైన పాయింట్ ఏంటో, దేవా మేము కూడా ఆయన ఆయన అలాగే విశ్వాసంతో నీ దగ్గరికి వచ్చాడు, మేము కూడా ఈ విషయాల్లో నీ దగ్గరికి రావడానికి నీకు సహాయం చేయ ప్రభువా అని చెప్పి అది మనం చెప్పాలి. నువ్వు ప్రేయర్లో ఏం చేసావంటే మెమరీ వర్స్ యాక్టివిటీ ఇవన్నీ మేము పర్ఫెక్ట్ గా చేసుకొని రావాలి ప్రభు అని చేసావు. సో స్టోరీ గురించి కూడా ఒక లైన్ యాడ్ చేస్తే బాగుందని అనిపించింది. వెరీ గుడ్ హెప్సీ, చాలా బాగా చెప్పావు. ఓకే, ఓవర్ టు శిరీష అక్క. ఎవరు లోలి? Okay, over to Sirisha. ఓకే, నేను కవర్ చేసిన పాయింట్స్ ఇంకా మిగతా వాళ్ళు కవర్ చేయవసరం లేదు. ఇంకా ఎక్స్ట్రా పాయింట్స్ ఏమైనా ఉంటే అవి యాడ్ చేయండి. ఓకే, వదనాలు హెప్సీ. వందనాలు అక్క. వదనాలు. ఫస్ట్ నా వాయిస్ చక్కగా వినిపిస్తుందా అందరికి? ఓకే, నా వాయిస్ వినిపిస్తుంది. ఓకే అక్క. అయితే నువ్వు లెసన్ స్టార్టింగ్ బాగా ఇచ్చావు, అంటే స్టార్టింగ్ 9:14 స్టార్ట్ చేసావు నువ్వు. నెక్స్ట్ వచ్చేసరికి బైబిల్ రీడింగ్ చేసావు. ఓకే, అయితే పెరాలసిస్ వచ్చిన వ్యక్తి అన్నావు కదా, అయితే దేవుడు అతని విషయంలో ఏం చేశాడో అతని జీవితంలో అది తెలుసుకుందాం పిల్లలు అని కొంచెం ఇంట్రడక్షన్ కొంచెం ఇస్తే బాగుండు అనిపించింది. అయినా నువ్వు లెసన్ ఓవరాల్ గా బాగా ఇచ్చావు. ఓకేనా? ఒక్క నిమిషం. అయితే బైబిల్ లెసన్ నువ్వు బాగా ఇచ్చావు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే బైబిల్ రీడింగ్ బాగా చదివావు. నెక్స్ట్ వచ్చేసరికి యాక్షన్ సాంగ్ అక్క చెప్పినట్టు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ప్లనర్ బోర్డు నువ్వు సరిగా స్టిచ్ చేసుకోలేదు. అది స్టిక్ అవ్వలేదు అక్క సరిగ్గా. ఓకే, అయితే ఎలా ఉందంటే, అంటే మనం బట్టలు ఆరేస్తాం కదా, అలా జస్ట్ ఇలా పెట్టావు. కానీ నువ్వు తీసుకున్న ఐడియా బాగుంది. ఇంకొంచెం బాగా స్టిచ్ చేస్తే బాగుండేది అనిపించింది నాకు. నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం టెన్షన్ పడ్డావు చెప్పే ముందు. కొన్నిసార్లు పిల్లలు అన్నావు, కొన్నిసార్లు ఏసై అన్నావు, కొన్నిసార్లు పిల్లలు అన్నావు, ఏసై అన్నావు. మళ్ళీ స్టోరీ అని కూడా అన్నావు. స్టోరీ అని 3 times అన్నావు లెసన్ మొత్తంలో. అలా స్టోరీ అనకూడదు కదా, మనం లెసన్ అనాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి వాయిస్ మోడల్ బాగా ఇచ్చావు. నాకైతే ఆ ముగ్గురు వచ్చినప్పుడు 3 monkeys గుర్తొచ్చినాయి అన్నమాట అక్కడ స్టిచ్ చేసినప్పుడు. కానీ బాగున్నారు వాళ్ళు కూడా. నెక్స్ట్ వచ్చేసరికి నీ పాపములు క్షమించబడ్డవి అని కూడా వేసి వాళ్ళు చెప్పారు. ఆ మాట కూడా చెప్తే బాగుండేది అని. నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్ మెయిన్ ట్రూత్ ఇచ్చావు. అయితే మెమరీ వర్స్ లో నువ్వు ఒక చిన్న తప్పు చేసావు. మెమరీ వర్స్ రాసేటప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, చూసుకున్నావా లేదో? చూసాను అక్క, అది ఇంకా తీయడానికి రాలేదక్క, ఇంకా అందుకని ఇంకా అదే స్టిక్ చేసేసాను ఇంకంతే. ఓకే ఓకే. అంటే మనం కొన్నిసార్లు స్పెల్లింగ్ మిస్టేక్స్ రాసినప్పుడు పిల్లలు కూడా అదే స్పెల్లింగ్ మిస్టేక్ ఎక్కించేసుకుంటారు. సో తప్పు అనేది జరిగిపోయింది. దానివల్ల మన పిల్లలకి అసలు తప్పు చెప్పకూడదు కదా, మనం ఫస్ట్ చూసుకోవాలి. ఒక్కోసారి అంటే ఒకవేళ మనం చేసేటప్పుడు తప్పులు అవుతాయి, అవి సరి చేసుకొని వేరే దానిలో మంచిగా రాసుకొని అయినా దాన్ని స్టిచ్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి
ఆ ఇంకా నువ్వు ఇక్కడ మెయిన్ ట్రూత్ ఏం తీసుకున్నావు అంటే విశ్వాసం అని తీసుకున్నావు. అయితే ఆ విశ్వాసాన్ని అప్లికేషన్ అనేది పార్ట్ కొంచెమే ఉంది. నాకైతే అప్లికేషన్ కొంచెం పార్ట్ అనిపిస్తుంది, అదే అక్క చెప్పినట్టుగా. అయితే ఇంకొంచెం అప్లికేషన్ పార్ట్ ఎక్కువ ఇస్తే బాగుండదు అనిపించింది నాకు. ఓకేనా, అప్లికేషన్ పార్ట్ కూడా ఎక్కువ ఇవ్వు కొంచెం. ఓవరాల్ గా లెసన్ బాగా చెప్పావు, వాయిస్ మాడ్యులేషన్ కానీ అన్ని మంచిగా ఇచ్చావు. ఇంకొంచెం నాకైతే కెమెరా బ్లర్ గా అనిపించింది. మ్, నాదే ప్రాబ్లం ఏమో అని అందుకే ఫస్ట్ అడిగాను నేను అందరిని. ఆ, అయితే లేదు, బాగా కెమెరా ప్రేయర్ చేసి క్లారిటీగానే ఉంది. కెమెరా క్లారిటీగానే ఉంది. అందుకే శిరీష అక్క అడిగాను. నీ ఇమేజ్ కొంచెం స్ట్రక్ అవుతుంది ఫైల్ శిరీష. ఏమైనా ప్రాబ్లం ఏమో. ఓకే ఓకే, అయితే నాదే ప్రాబ్లం అలా అనిపించింది, అందుకే అడిగాను అక్క వాళ్ళని కూడా ఇందాక. ఓకే, అయితే నువ్వు బాగానే చెప్పావు. ఓకేనా, నెక్స్ట్ టైం ఇంకొంచెం బాగా ప్రిపేర్ అవ్వు. ఇంకా నువ్వు బాగా చెప్పగలవు లెసన్. ఓకేనా, నీ అంటే డ్రెస్ కోడ్ కూడా బాగుంది మంచిగా. కొంచెం టెన్షన్ పడొద్దు. ఓకేనా, టెన్షన్ పడకుండా ఇంకొంచెం బాగా చెప్పేటట్టు ఎఫెక్టివ్ గా ప్లాన్ చేసుకో, బాగా ప్రేయర్ చేసుకో. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు రాజీ అక్క. వందనాలు అందరికి. ఉన్నారక్క. వందనాలు తల్లి. వందనాలు అక్క. నాకైతే ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ యువర్ లెసన్. చాలా నచ్చింది, చాలా నచ్చింది నిజంగా. ప్రేయర్, బైబిల్ రీడింగ్, సాంగ్ అంతా ఒక స్టోరీ అనేది స్టార్టింగ్ లో యూజ్ చేసావు, బట్ వెంటనే దాన్ని లెసన్ లోకి మార్చేసావు. బాగుంది. విజువల్ పార్ట్, విజువల్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా చక్కగా చేసావు అనమాట. కట్టింగ్స్ అయినా స్టిక్కింగ్ చాలా బాగుంది. అయితే ఇంకొంచెం క్లోజ్ గా చూపిస్తే బాగుండేది విజువల్స్. ఓకేనా, అది కొంచెం డిస్టెన్స్ అనిపించింది, కొంచెం క్లోజ్ గా చూపిస్తే చాలా బాగుండేది. ఎక్స్ప్లెనేషన్ చాలా యాక్టివ్ గా ఇచ్చావు, వాయిస్ బాగుంది. మోర్ దాన్ దట్ నాకు ఎక్కువ ఏంటంటే ఎక్స్ప్రెషన్స్, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చాలా ముఖ్యం లెసన్ ఎక్స్ప్లెనేషన్ కి. అది కూడా నువ్వు ఇచ్చావు. చాలా అంటే చాలా తక్కువ ఏజ్ అయినప్పటికీ కూడా మంచి స్టఫ్ ఉందన్నమాట మీలో, దేవుని కృప. ఓకే, మెమరీ వర్స్ బాగుంది, యాక్టివిటీ చాలా బాగుంది, పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం బాగుంది. ఎండింగ్ ప్రేయర్ లో అదే అక్క చెప్పారు కదా, కొంచెం ఏదైతే మెయిన్ ట్రూత్ తీసుకున్నారో దాన్ని హైలైట్ చేస్తే ఇంకా బాగుంటది. ఓకే, ఓవరాల్ వెరీ గుడ్, చాలా బాగుంది. ఈ అక్కలు చెప్పిన కరెక్షన్స్ ని నెక్స్ట్ టైం కొంచెం రెక్టిఫై చేసుకుంటే చాలు. ఓకేనా, ఈసారి విజువల్స్ కొంచెం క్లోజ్ గా చూపించడానికి ట్రై చేయి. ఓకేనా, గుడ్, గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్ హెప్సీ, సూపర్ సూపర్, చాలా బాగా చెప్పావు. సో నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత బాగా చెప్తావని, బట్ చాలా ఎఫర్ట్స్ పెట్టావు, అర్థమైపోతుంది. ఇక్కడ మేము ట్రైనింగ్ లో మెయిన్ గా చూసేది ఏంటంటే మీరు పెట్టే ఎఫర్ట్స్. ఓకేనా, సో ఇప్పుడు ఆల్రెడీ మేము చాలా మంది మిస్టేక్స్ కరెక్ట్ చేస్తూ ఉన్నాము, కరెక్ట్ చేస్తున్నాం కానీ చాలా మంది తీసుకోవట్లా వాటిని. బట్ హెప్సీలో చూస్తే సో వాళ్ళ మిస్టేక్స్ కరెక్ట్ చేసింది అని దానిలో రాకుండా సో జాగ్రత్త పడ్డావు, నాకు అర్థమైంది. అవును కదా హెప్సీ? సో నేను రోజు జాయిన్ అయింది అక్క, రోజు జాయిన్ అయింది. సో నేను ఈ మిస్టేక్స్ చేయకూడదు అని జాగ్రత్త పడతాం, నాకు బాగా అర్థమైంది. సో అలా ఉండాలి. ఏంటంటే మనము మిస్టేక్స్ చేయకపోయినా ఇతరుల మిస్టేక్స్ నుంచి మనం నేర్చేసుకోవాలి. మీ ముందు ఆల్రెడీ ఉన్నారు ఎవరైనా, సో వాళ్ళకి మిస్టేక్స్ తక్కువ చెప్తున్నారు కాబట్టి వెంటనే వాళ్ళ మిస్టేక్స్ మనం నేర్చుకుంటే సో మనం ఇంకా బెటర్ గా మారుతాం. ఓకే, వెరీ గుడ్ హెప్సీ, క్లాప్స్ తీసుకో. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80,000. వెరీ గుడ్, సూపర్ సూపర్, చాలా బాగా చెప్పావు. సో హెచ్సి కూడా చిన్నప్పుడు మాకు చాలా సహకరిస్తా ఉండేది సండే స్కూల్లో, బట్ ఆఫ్టర్ మ్యారేజ్ సో ఇంకా హెచ్సి మాకు సహకరించదు. ఇంకా తను దేవుని పనిలో ఉండిద్దో లేదో అని నాకు డౌట్ వస్తూనే ఉంది. తర్వాత కానీ దేవుడు తనకి ఇచ్చిన ఆపర్చునిటీని ఎక్కడ వదులుకోవాలా. సో ఇప్పుడు ఎన్ని మంత్స్ నుంచి మళ్ళీ నువ్వు సండే స్కూల్కి వస్తున్నావు హెచ్సి టీచర్ గా? 4 weeks అక్క. ఓకే, సో లాస్ట్ 1 month నుంచి తను సండే స్కూల్ చూసుకుంటుంది ఒక సబ్సైడ్ ఇక్కడే స్వర్ణభర్తి నగర్ లోనే. సో పిల్లలతో బాగా కలిసిపోయి, సో లెసన్ మొత్తంలో నాకు బాగా నచ్చింది ఏంటంటే తను కూడా ఒక పాపగా ఇంకా ఆ లాంగ్వేజ్ యూజ్ చేసింది. సో మనం ఏంటంటే కొన్నిసార్లు పెద్దోళ్ళం అయిపోయేసరికి పిల్లలతో పెద్దోళ్ళలాగా మాట్లాడేస్తాం, కానీ సో నీ లెసన్ లో ఏంటంటే సో పిల్లల్లో మమేకం అయిపోయి పిల్లలతో సో ఆ వే ఆఫ్ వాళ్ళ మైండ్ సెట్ లోకి నువ్వు వెళ్ళిపోయావు. సో అలాగా పిల్లలకు బాగా అర్థమవుతుంది. తర్వాత
ఇంకా అక్క వాళ్ళు చెప్పారు కదా బైబిల్ రీడింగ్ అన్ని బాగున్నాయి, వాయిస్ మాడ్యులేషన్స్ బాగున్నాయి, పిల్లలతో ఎలా చెప్పాలి అది అంతా వాయిస్ మాడ్యులేషన్స్ బాగా యూస్ చేసావు. మెమరీ వర్స్ బాగుంది, కట్టింగ్ చేసి చాలా కష్టపడి ఉంటావు, ప్రతి లెటర్ కట్ చేసి అతికిచ్చావా? అవునక్క. చూపి ఒకసారి. ఓకే, మెమరీ వర్స్. తర్వాత ఫ్లెనెల్ బోర్డ్ ని ఇప్పుడు దాకా యూజ్ చేసిన వల్ల నువ్వే బాగా యూజ్ చేసావు అనిపించింది. ఓకే ఓకే, బాగుంది, కట్ చేసి నువ్వు అతికిచ్చావు, బాగుంది. లెటర్స్ ఎంత వంకరగా ఉన్నా సరే అది నీట్ గా ఉండిద్ది అలా చూసినప్పటికి. సో ఓకేనా, అలాగా అది మనం అరే నీట్ గా కట్ చేయలేకపోయినా మనం అనుకుంటాం కానీ వాళ్ళు అప్పటికప్పుడు చూస్తారు కదా, అరే భలే ఉంది అనిపిస్తుంది. ఓకే, ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ మీరు కటింగ్ లో కానీ కలరింగ్ లో కానీ మిస్టేక్స్ పోయినా సరే మీరు ఎక్కడ వాటిని ఎక్కువ వరి అవ్వమాకండి, అది కవర్ అయిపోతుంది. పిల్లలు ఫస్ట్ టైం చూస్తారు కదా, వాళ్ళకి అవి ఏమి గుర్తుపట్టలేరు కూడా. తర్వాత ఇప్పటి వరకు ఫ్లెనల్ బోర్డ్ యూస్ చేసిన వాళ్ళలో నువ్వే బాగా యూస్ చేసావు. చాలా మంది అందరు ఫ్లాష్ కార్డ్స్ తెచ్చారు కదా, ఫ్లెనల్ బోర్డ్ కి ఇంకా కష్టపడాలి. ఫ్లాష్ కార్డ్స్ ఏంటంటే ప్రింట్ తీసి కలరింగ్, ఫ్లెనల్ బోర్డ్ కి ప్రింట్ తీసి కలరింగ్ చేసి కటింగ్ చేసి ప్లస్ శాండ్ పేపర్ అతికియాలి. సో నీకు శాండ్ పేపర్ బాగా అతుక్కుంటుందా? అతుక్కుందక్క. ఓకే ఓకే. సో ఏంటంటే కొన్నిసార్లు మనకి టెన్షన్ వచ్చేస్తుంది, అమ్మ ఊడి పడిపోతుందేమో అని. వచ్చిందా నీకు అది మధ్యలో లెసన్ మధ్యలో ఎక్కడైనా అనిపించింది? లేదక్క, 2-3 టైమ్స్ ట్రై చేశాను, బాగానే అతుక్కుంటుంది అనిపించింది. లేకపోతే ఏంటంటే మనం లెసన్ చెప్తా ఉంటామా, ఇంకా అది ఊడికి కింద పడిపోయింది అనుకో, సడన్ గా మనకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. సో అందుకని ఇలాగా ప్రాక్టీస్ ముందు ఒకసారి 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే మనకి ఇబ్బంది ఉండదు. ఫ్లెనల్ బోర్డ్ బాగా యూజ్ చేసావు, డ్రెస్ కోడ్ బాగుంది, నీట్ గా ఉంది. సో తర్వాత పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం బాగుంది. సో మొత్తానికి నువ్వు చాలా ఎఫర్ట్స్ పెట్టావు. ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నావు లెసన్ కి? యాక్టివిటీ ఫస్ట్ టైం ఇంకా చెప్పినప్పుడు బాగుంది నుంచి అక్క. అక్క యాక్టివిటీ ఇంకా బాగుంది అక్క. యాక్టివిటీ కూడా బాగుంది, యాక్టివిటీ కూడా చాలా బాగుంది. సో మనం ఏంటంటే మనం చేయడమే కాదు కానీ పిల్లలు కూడా అలా యాక్టివిటీ చేసేలాగా ఎంకరేజ్ చేయాలి. ఓకేనా, ఎలా చేసేమో ప్రతి స్టెప్ బై స్టెప్ పిల్లలతో యాక్టివిటీ. ఇప్పుడు కాదు కానీ సండే స్కూల్లో మీరు చెప్పండి, ఇలా చేయండి పిల్లలు, ఇలా చేశాను నేను, ఇదిగో ఈ పూలను అతికిచ్చాను, ఇలా కలర్ చేశాను, ఇలా అతికిచ్చాను, ఇలా కట్ చేశాను అని మీరు పిల్లలు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి యాక్టివిటీ వాళ్ళు నెక్స్ట్ వీక్ చేసేలాగా మీరు ఎంకరేజ్ చేయాలి. సో బాగుంది, చాలా బాగుంది మొత్తం అంతా. తర్వాత ఫ్లెనల్ బోర్డ్ ని నువ్వు స్టిక్ చేసావా క్లాత్ ని వెనకాల? లేదక్క, హ్యాంగ్ చేశాను అక్క. జస్ట్ హ్యాంగ్ చేసావా? అయితే నువ్వు స్టేప్లర్ తో పిన్లు అయినా కొట్టేసే. వెనకాల ఏంటి, కార్డ్ బోర్డ్ ఉందా? ప్లాంక్ ఉందక్క, పెద్దది. బ్లాంక్, ఒకసారి చూపించు. నీకు ఉపయోగపడుతుందా ప్లాంక్? అక్క, అప్పుడు ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుదాని మా హస్బెండ్ తెచ్చుకున్నారు, ఇంకా అది అంతే ఉందని ఇంకా దీనికి యూస్ చేశాను. ఓకే ఓకే. కాదు, అలాంటప్పుడు ప్లాస్టర్ తో ప్లాస్టర్ చేసేయచ్చు. నువ్వు లెసన్ చెప్పేంత వరకు వెనక మొత్తం టైట్ గా పెట్టేసి ప్లాస్టర్ చేసేయచ్చు. మామూలుగా ఓకే. ప్లాస్టర్ ఉంటుంది కదా, ఏం ప్లాస్టర్ అంటే ప్యాకింగ్ చేసే బ్రౌన్ ప్లాస్టర్ ఉంటుంది చూడు అక్క, రాజాక ఆ ప్లాస్టరే కదా, అతుక్కుంటుందా? అదైనా పెట్టొచ్చు, డబుల్ ప్లాస్టర్ వేసైనా, అంటే ప్లాంక్ కదా, మళ్ళీ తను యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ పర్మనెంట్ గా ఒక కార్డు బోర్డు పెట్టుకుంటే అట్ట పెట్ట కొంచెం పెద్దది, అది ఇంకా పర్మనెంట్ గా ఉండిపోతుంది. సో ఏదో ఒకటి నువ్వు అలా ప్లాన్ చేసుకుంటే నీకు పర్మనెంట్ గా ఉంటుంది. మళ్ళీ పద్దాకు అటు ఇటు ఇక్కడ సండే స్కూల్ కి వచ్చేటప్పుడు మరి ప్లాన్ తెచ్చుకోవాలి అంతే. ఓకే, సో ఏదో ఒకటి ఆలోచించి నువ్వు ప్లాన్ చేసుకో, సరేనా? తర్వాత నువ్వు ఇలాగ నేను పాయింట్స్ రాసుకోమని చెప్పాను, రాసుకున్నావా సంఘటనల క్రమము? రాసుకున్నాను అక్క, అది ఆ బుక్ ఇంటి దగ్గర ఉంది. ఎన్ని పాయింట్లు రాసావు? ఒక 8 పాయింట్స్ రాశాను అక్క. ఓకే, వెన్, వాట్, వై, హౌ, ఆ పాయింట్స్ రాసావా? WH క్వశ్చన్స్ అక్కడ ఇంటికాడ పెట్టేశాను అక్క బుక్. మెయిన్ ట్రూత్ ఏం రాసుకున్నావు? విశ్వాసం గురించాను అక్క. ఓకే ఓకే. సో సంఘటన క్రమం రాస్తే మీకు ఏమవుతుందంటే కరెక్ట్ గా ఆ పాయింట్స్ ని మీరు ఫోకస్ చేస్తారు. సో అంతా నేను సంఘటన క్రమం రాయమంది. ఈసారి మీరు లెసన్స్ చెప్పేటప్పుడు కరెక్ట్ గా నాకు ఆ పేపర్ కావాలి, ఓకేనా? ప్రతి ఒక్కరు టైం అయిపోతుంది, రెడీగా పెట్టండి. అప్పుడు మనము ఖచ్చితంగా సంఘటన క్రమం చూపించండి నెక్స్ట్ నుంచి లెసన్ చెప్పేవాళ్ళు, ఓకేనా? తర్వాత అప్లికేషన్ పార్ట్,
ఇంకొంచెం ఇస్తే బాగుంటది. ఓకేనా? అక్క వాళ్ళు చెప్పినట్టు ఏంటంటే ఏదైనా పాపం గురించి, పిల్లల్లో ఉండే పాపాల గురించి వాటిని కొంచెం కాన్సన్ట్రేషన్, పిల్లలు మనం చిన్న పిల్లలంగా ఉన్నాం, ఏం పాపం చేయమనుకుంటాం కానీ ఇదిగో ఈ పాపాలు మనలో ఉంటాయి అని చెప్పి వాటి గురించి చెప్పి విశ్వాసంతో మనం దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మనల్ని రక్షిస్తారు అని. లేకపోతే స్వస్థత గురించి వాళ్ళు వెయిట్ చేస్తుంటే ఇలాగ దేవుడు మనం స్వస్థపడతారు, ఎలా అయితే వీళ్ళని స్వస్థపరిచారో అలాగ అప్లికేషన్ పార్ట్ కొంచెం ఇస్తే బాగుంటది. ఓకే, వెరీ గుడ్ హెప్సీ. ఓవరాల్ గా చాలా చాలా బాగుంది, మంచిగా సక్సెస్ఫుల్ గా నీ ఫస్ట్ ప్రాక్టికల్ కంప్లీట్ చేసుకున్నావు. సో సెకండ్ ప్రాక్టికల్ కి బాగా కష్టపడు. ఓకేనా? వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు. వెరీ గుడ్, సూపర్. ఓకే, లాస్ట్ ప్రేయర్ తో మనం ఎండ్ చేసుకుందాం. నెక్స్ట్ నవన్య లెసన్ అందరు మళ్ళీ జాయిన్ అయిపోండి. లాస్ట్ ప్రేయర్ రాజీ అక్క చేస్తారు. అక్క ప్రేయర్. ఓకే, ప్రార్థన చేస్తాం. 1 2 3. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడైన తండ్రి, గండ పూజుడ, నీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. ఈ లెసన్ లో నీ కృప తోడుగా ఉంచావు. వందనాలు నాయనా. విశ్వాసంగా నీ పని బిడ్డలు చేస్తుండగా నీ రాజ్యం కట్టబడాలని నీ రాజ్య భారంతో ముందుకెళ్తుండగా నీ కృప ఎల్లప్పుడూ తోడుగా ఉంచి నీ జ్ఞానంతో నింపమని వేడుకుంటున్నాను ప్రభా. లెసన్ చెప్పిన బిడ్డలను దీవించండి. ఇక ముందు చెప్పబోతున్న వాళ్ళని కూడా దీవించి నీ జ్ఞానంతో నింపమని, కృప చూపించమని యేసే నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. ఆమేన్. బాయ్ బాయ్. 3 2 1. వందనాలు అందరికి.